టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీకు రోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా అలాగే కావాల్సిన టేస్ట్ అల్లా చేసి చూపిస్తున్న రోటి పచ్చళ్ళని చూస్తున్నాం కదా. ఈ రోజు అలాగే మీ అందరికీ బాగా నచ్చే అండ్ హెల్దీ ఒక పొడి తయారు చేసి చూపించబోతున్నా అండి. అలాంటి పొడి తయారు చేయడానికి ఈ రోజు చట్పట్ రెడీగా ఉంది. వెల్కమ్ చెప్పేద్దాం. మరి ఈ రోజు మన చట్పట్లో మనందరికీ కారం కారం పొడి తయారు చేసి చూపించడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణి గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్స్ అండి. ఈ రోజు మా అందరికి కారం పొడి చేసి చూపిస్తా అన్నారు కదా, ఏంటి పొడి స్పెషాలిటీ? పొడి పేరు మామూలుగా కూర కారం అండి. అంటే గుత్తి వంకాయ కూరలో వాటిలో పెడతాం కదా, అలా స్టఫ్ చేయడానికి అన్నిటికీ బాగుంటుంది. అలాగా సిమ్లా మిర్చి కూరలో అన్నిట్లోనే వేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. కూర కారం చేయబోతున్నాం. అవును, చాలా మందికి ఈగురు వేసినప్పుడు కానీ కూర వండినప్పుడు మాకు కొంచెం గ్రేవీ రావాలి, నాకు నేను చేస్తే రావట్లేదు, ఎలా వస్తుంది అని అడుగుతా ఉంటారు. సో దీంతో గ్రేవీ కొంచెం చిక్కగా అలా అంటే ఇది మనం నూనె వేసుకొని వంకాయల్లో స్టఫ్ చేసేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఉప్పు పసుపు వేసేసాక అది మూత పెట్టాక పైన కొంచెం చింతపండు రసం లాంటిది కూడా వేసుకోవచ్చు. అలాగా నూనె వేసేటప్పటికి కొంచెం మెత్తగా కొంచెం గ్రేవీగా కూడా వచ్చేస్తుంది. అలా వస్తుంది. ఓ సూపర్. అంటే ఇది ఆల్మోస్ట్ వంకాయ అనే కాదు, మనం అన్ని రకాలు చేసుకోవచ్చు. ఏ కూరలో అయినా ఈ మనం ఇప్పుడు తయారు చేయబోయే పొడి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ కూర పొడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకేనండి. కూర పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కొద్దిగా నూనె, మిరపకాయలు, ధనియాలు. సో మరి కౌసల్య గారు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. కూర పొడికి కావాల్సిన అన్ని రెడీగా ఉన్నాయి. అంటే అన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయి కదా ఇందులో. శనగపప్పు, మినపప్పు అన్ని వేస్తాం. ఓకే, ముందుగా ఏం చేయాలో చెప్పండి. ఓకే, అన్ని మనం నూనె లేకుండా రోస్ట్ చేసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించి మొత్తం అన్నిటినీ ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. అయితే ఫస్ట్ నేను శనగపప్పు తీసుకున్నాను ప్రవీణ గారు. శనగపప్పు ఏం చేస్తాను, పచ్చిశనగపప్పు వేస్తాను. దేనికది విడిగా వేయించుకుందాం. విడిగా వేయించితే కొంచెం దోరగా వేగుతుంది, సువాసన బాగుంటుంది. ఇప్పుడు మన కందిపొడి ఏదైనా కొంచెం పప్పులు సపరేట్ గా వేయించుకుంటే బాగుంటుంది. నేను హైలో పెట్టినా కూడా వేగిపోతాయి. ఇవి అంటే ఈ పొడిని ఇప్పటికప్పుడు కాకుండా చక్కగా ఒక డబ్బాలో చేసి పెట్టేసుకుంటే ఏళ్ల తరపుడు ఉంటుంది, 1 year అలా కూడా. అంటే యూజువల్ గా నేనేం చేస్తున్నానంటే మధ్యన ఏ పౌడర్ అయినా ఏ పికిల్ అయినా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేస్తున్నాను. అంటే చేసిన సువాసన అన్ని అలా కరెక్ట్ గా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో స్పేస్ ఉండదు కదా, లేకపోతే 6 నెలలకు ఒకసారి కొట్టుకోవాలి. ఇది అంటే ఇప్పుడు మనం చేసి ఈ కూర పొడిని ఎక్కువగా ఏ ఏరియా వాళ్ళు, ఏ ప్లేస్ వాళ్ళు? యాక్చువల్ గా చెప్పాలంటే ఆంధ్ర బేస్డ్ పౌడర్ ఇది. వెరీ ట్రెడిషనల్ పౌడర్, అందరిళ్లలో చేసేది. దీంట్లో నేను నువ్వుల పప్పు ఆప్షనల్ అని చెప్తున్నాను. నువ్వుల పప్పు, పల్లీలు కొంతమంది వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు. అందుకని నువ్వుల పప్పు ఆప్షనల్ గా వాళ్ళకి కావాల్సి వేసుకోవచ్చు. చాలా వాసన వస్తుంది. ఇప్పుడు వేగినట్టున్నాయి కదా పచ్చెనపప్పు, తీసేద్దామండి. ఓకే, నెక్స్ట్ మినపప్పు అండి. మినపప్పు వేస్తాం. మినపప్పు కూడా కొంచెం మనకి దోరగా వేయించుకోవాలి. గులాబీ రంగు వచ్చి మినప సున్నెల రంగు వాసన రావాలి కదా, అప్పుడే బాగుంటుంది. మీకు కారం కావలసినంత వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ మిరపకాయలు, తక్కువ మిరపకాయలు. రేవణ గారు ఇంకా తీసి వచ్చింది. వేగిపోయినట్టేనా మినపప్పు కూడా? ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. సో మా కందిపప్పు వేయించేసాము, మినపప్పు వేయించాం, ఇప్పుడు ధనియాలు వేగుతున్నాయి. ధనియాలు ఎంతలో 1 నిమిషంలో అయిపోద్ది కదా, ఈ వేడి దానికి వెంటనే సరిపోద్ది. ధనియాలు వేస్తున్నప్పుడు నేను కొంచెం జీలకర్ర, తర్వాత ఇంగువ వేసేస్తాను. దీంతో వేగిపోతాయి కాబట్టి జీలకర్ర, ఇంగువ వేయించేస్తాం. మరి ఇంగువకి సపరేట్ గా పెట్టొద్దు, ఇందులోనే వేసేద్దాం. అలాగే జీలకర్ర కొంచెం వేగిపోగానే ఇంగువ వేసేసుకోవచ్చు. మనకి ఇంగు కూడా వేసేస్తున్నాను ఇందులో. కలిపేసేయండి, కలిపేసేసి దాంట్లో వేసేయండి. మెంతులు వేయించుకోవాలా?
మెంతులు మనం క్వాంటిటీ బట్టి వేసుకుంటామండి. అలాగే ఎక్కువ మెంతులు వేస్తే ఎప్పుడు చేదుగా వచ్చేస్తుంది. చేదు వస్తుంది కదా, కొద్దిగా వేసుకుని సరిపోద్ది. తీసేనా? ఎండుమిరపకాయలు వేసేటప్పుడు ఉత్తినా కూడా వేయిస్తాము, కానీ నేను ఇవాళ కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఘాట్ ఎక్కువ వస్తుందని ఒక్క పిసర్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఆ ఘాట్ తట్టుకోలేరని. ఓ మరి ఇది ఒక చిట్కా కూడా. మరి ఎండుమిరపకాయలు వేగుతుంటే నిజంగానే దగ్గు బాగా కూరలాగా వచ్చేస్తుంది కదా, అది కొద్దిగా ఆయిల్ వేస్తే రాదు, మామూలుగా వచ్చే అంత కూర రాదు. ఆల్మోస్ట్ స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఇప్పుడు వేగిపోయాం, మనకి తీసేసుకున్నాం. ఇదంతా చక్కగా అన్ని సపరేట్గా. ఇప్పుడు మనం కూరకారానికి కావాల్సిన అన్నింటినీ కూడా చక్కగా వేటికి ఫ్రై చేసేసుకున్నాము. మెంతులు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, మినపప్పు, ఎండుమిరపకాయలు. సో మనకు పొయ్యి దగ్గర ఆల్మోస్ట్ పని అయిపోయింది కదా, వెళ్ళిపోయి రోట్లో మెత్తగా పొడి సో పొడి కొట్టడానికి మనం అన్ని రెడీగా ఉన్నాయి. అలాగే మనం రోల్ దగ్గరికి కూడా వచ్చేసాం. సో ఇవి కూడా సిద్ధంగా ఉంది. ఈ రోజు దీని స్పెషల్ ఏంటో కూడా మాట్లాడుకోవాలి కదా. ఇది అందరికీ తెలుసండి, దీన్ని కొత్తగా కాదు. దీన్ని పెట్టి కొడితే పౌడర్ కూడా 5 నిమిషాల్లో మిక్సీ కన్నా ఫాస్ట్ గా నలిగిపోతాయి. తర్వాత దీనిలోని ఐరన్ కంటెంట్ ఉంటుంది కదండి, దానివల్ల ఏంటంటే మనకి చాలా మంచిది. ఇనుపుతో తయారు చేసినవి, ఇనుపులో వండేనివి, ఇవన్నీ చాలా శ్రేష్టం అని చెప్పేసి చాలా మంది వీటిల్లో తయారు చేసుకుంటారు. అందుకే ఈ రోజు మన చట్పట్లోని ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి స్పెషల్ కూర పొడి తయారు చేసుకుంటాం. వేసినా అన్ని వేసి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దీంట్లో ఉన్న ఇనుపు వల్ల నలగడం కూడా తొందరగా నలుగుతుంది. అవును, పౌడర్లే కాదు పచ్చళ్ళు కూడా బాగా నలుగుతాయి. ఫాస్ట్ గా నలిగిపోతుంది. అవునండి. ఓకే, ఇవ్వండి, నేను కాసేపు కొడతాను. పప్పులు కూడా నలిగిపోయాయి బాగా. అన్ని వేయించాం కాబట్టి ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది కదా. తర్వాత కింద ఇనుపు ఉండడం వల్ల కూడానండి మనకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది దంచేటప్పుడు, కర్రదానికన్నా తొందరగా నలిగిపోతాయి. చాలా బాగుంది. తొందరగా అంటే పౌడర్ అనేప్పటికి అమ్మో రోట్లో ఎలా కొడతాం బాబోయ్ అవ్వదు. అసలు కొన్ని పచ్చళ్ళకి స్పెసిఫిక్ గా రాస్తారు, ఇది మిక్సీలో చేయకూడదు, రోట్లో చేయాలి అని. అలా కూడా ఉన్నాయి కొన్ని పచ్చళ్ళు. అంటే అది కొంచెం సరిగ్గా నలగకుండా ఉండేటేనే ఆ టేస్ట్ ఉంటుంది. అదే మిక్సీలో వేసామనుకోండి మెత్తగా ఒక చారు పొడిలా, సాంబార్ పొడిలా అయిపోతాయి. ఆల్మోస్ట్ నలిగిపోయిందే, చాలా బాగా అయిపోయిందండి. సో మీరు అన్నట్టు కరెక్ట్ గా ఈ ఐరన్ ఉండటం వల్ల ఫాస్ట్ గా నలిగింది. అండ్ అటు ఇట్లా మన రాయికి సో బాతున్నాం కదా దీన్ని, సో డెఫినెట్ గా ఐరన్ కూర పొడిలోకి వెళ్ళి ఉంటుంది. ఎంతైనా అప్పటి వాళ్ళ ఐడియాలు, టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. సో మనం పొడి బౌల్లోకి తీసేసుకుందాము. బాగా తెలుస్తుంది కదా, మెత్తగా అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పౌడర్లు తెప్పించుకుంటారు అదే షాపుల నుంచి, ఎందుకంటే వాటి యొక్క పాలు ఆ టేస్ట్ అంత బాగుంటాయి. సో ఒక్కసారి మనం కూరలో ఇలాంటి పొడులు వేసుకోవటం అలవాటు అయితే మాత్రం వదలలేం. ఓన్లీ ఉప్పు కారం వేసుకుని తినలేం. సో ఈ రోజు చట్పట్లో స్పెషల్ కూర పొడి రెడీ అయిపోయింది. రేవణి గారు, కూర పొడి చూడండి, తినండి అని నేను అడగలేను కదా. అవును, అందుకే నేను ఏం చేశానంటే వంకాయ కారం పెట్టిన కూర. ఇప్పుడు ఈ కారాన్ని కూరలో వంకాయలో పెట్టి చేశాను. పక్కన కొంచెం సాంబారు, అన్నం, కొంచెం నెయ్యి పెట్టాను. ఇప్పుడు నాకు పెరుగు, అలానే ఇంకో రోటి పచ్చడి, ఒక పాను కూడా కావాలి అన్నం తినేసాక. అసలు మీరు ఇది చూడండి, ముందు వంకాయని తినండి,
ఎలా ఉందో చెప్పండి. మీ అందరికి నోరుతుంది కదా బాగా, నేను తింటుంటే వేడి వేడిగా అన్నం ఉంది, అలాగే సాంబారు, నెయ్యి. అయితే ఈ పొడి వేసి వంకాయ చేశారు కాబట్టి స్పెషల్గా ఫస్ట్ నేను ఇప్పుడు వంకాయ పొడి కూర, మనం చేసిన కూర పొడి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం మీకు తిని. అసలు వంకాయను అలా కొరుకుతున్నా కూడా మీకు తెలుస్తుంది. ఓ, ఇంత టేస్ట్గా చేసుకుని తింటే ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. ఏం లేదు, ఉప్పేసి వంకాయలో కూరేయడమే అంతే. ఉడిసి పెట్టేసి కొంచెం సన్నసగ మీద నూనె వేసి మగ్గించేస్తే మగ్గిపోతాయి. చాలా టేస్టీగా ఉంది. అంటే వంకాయ ఫ్లేవర్ మాత్రం ఎంత యాప్ట్గా సూట్ అయిందో మీరు చేసిన కూర పొడికి. చాలా బాగుంది కౌసల్య గారు. సాంబార్ అన్నంతో కూడా వంకాయ తిని చూడండి, కొంచెం ఓకే అలాగే తప్పకుండా. సో సాంబార్లో ఎలా ఉంటుందో పొడి కూర చెప్పమన్నారు, సో అది కూడా చేసి చెప్పేస్తాను. రెండుగా తింటే సర్టిఫై చేస్తే డిష్ ఇస్ ఓకే అన్నమాట. అసలు నాకు ఒక డౌట్, హీరోలకి హీరోయిన్లకి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు? ఏం కాదు, ఇంత టేస్టీగా ఫుడ్ చేసిన వాళ్ళకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ రోజు నుంచి నేను మీ ఫ్యాన్ అయిపోయానండి, అంత బాగుంది అసలు. సాంబార్లో కూర తింటుంటే ఆహా. థ్యాంక్ యూ. చూసారు కదా, నేను ఈ భోజనం అంతా తినేస్తానండి, అంత టేస్టీగా ఉంది. మరి కూర పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకుని మీరు కూడా తయారు చేసేయండి. కూర పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కొద్దిగా నూనె, మిరపకాయలు, ధనియాలు. కూర పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మినపప్పును కూడా వేసి బాగా దోరగా వేయించుకొని మినపప్పును కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలో ధనియాల, జీలకర్ర, ఇంగువ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని ధనియాలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చివరగా మెంతులను కూడా వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఇప్పుడు కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చిని కూడా వేయించి పక్కన పెట్టి రోట్లో మనం వేయించుకున్న పప్పులన్నిటినీ బాగా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న కూరపొడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఇలా తయారైన కూరపొడిని ఏదో ఒక కూరలో పెట్టుకొని టేస్టీగా టేస్ట్ చేసేయటమే. ఈ రోజు చట్పట్లో మీరు చాలా స్పెషల్గా కూర పొడి, అంటే కూరలో వేసుకునే పొడిని ఎలా తయారు చేసుకోవాలో అన్ని వంటల ప్రోగ్రాంలో అన్ని రకాలు చూపిస్తారు, కానీ ఇలాంటి చిన్న చిన్న టేస్ట్ వచ్చే ఐటమ్స్ ని చూపించడం, ఆ స్పెషాలిటీ చట్పట్కు ఉండటం నిజంగా మనకి చాలా మంచి ప్లస్ పాయింట్, అదృష్టం. ఎస్. సో మరి అలాంటి ఈ రోజు మన చట్పట్లో కూర పొడి చేసి చూపించినందుకు నా తరపున, అంటే ఇంత మంచిగా నన్ను టేస్ట్ చేయించినందుకు నా తరపున మరియు మా ఆడియన్స్ అందరి తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఓకే, చూసారు కదా ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన కూర పొడి చాలా టేస్టీగా ఉందండి. డెఫినెట్ గా మీరు కూడా తయారు చేసి వంకాయ కూరని బాగా టేస్టీగా చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.